నమస్తే, వెల్కమ్ టు ఇది మీకు తెలుసా సిరీస్. ఏంటి, నెమలు సంభోగం చేయకుండానే పిల్లల్ని కంటాయా? వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంది కదా. అఫ్ కోర్స్ నాకు కూడా అలాగే అనిపించింది. మరి ఈ మాట ఎందుకు అంత వైరల్ అయింది? అసలు దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక అందమైనటువంటి అడవి పక్కన ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక తాత మనవడు చెట్టు కింద కూర్చొని పురివిప్పి నాట్యమాడుతున్నటువంటి నెమల్ని చూస్తూ ఉంటారు. సో అలా నెమల్ని చూస్తూ ఆ పిల్లవాడు చాలా మురిసిపోతాడు. మురిసిపోయినటువంటి ఆ పిల్లవాడు తన తాతను అడుగుతాడు, తాత నిజంగా నెమళ్ళు సంభోగం చేయకుండానే పిల్లల్ని కంటాయంట కదా, అది కూడా వాటి కన్నీటి నుంచి వచ్చిన నీరు, అంటే కన్నీరు అంటారు కదా, సో వాటి నుంచి పిల్లల్ని కంటాయంట కదా, స్కూల్లో మా స్నేహితుడు చెప్పాడు అని ఆ మనవడు తాతకు చెప్పగానే తాత ఆ పిల్లోడిని చిన్నగా నిమురుతూ ఒక చిన్న స్మైల్ ఇచ్చి అప్పుడు చెప్తాడనమాట. సో మన పురాణాల ప్రకారం నెమల్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సో బ్రహ్మచర్యకి ప్రతీకగా భావిస్తారు కాబట్టి సో నెమళ్ళు సంభోగం చేయకుండానే పిల్లల్ని కంటాయని చెప్పినటువంటి ఒక అందమైన అబద్ధం అని ఆ తాత ఆ పిల్లోడికి చెప్తాడనమాట. మరి వాస్తవం ఏంటి తాత అంటే అప్పుడు సైంటిఫిక్ రీజన్ ఏంటో ఆ తాత ఆ మనవడికి చెప్తాడు. సో జనరల్ గా నెమలి అనేది కూడా ఒక పక్షి, అంటే అన్ని పక్షులు ఎలా ఉన్నాయో అలాగే నెమలి కూడా ఒక పక్షి అనమాట. కాకపోతే నెమలి తన అందంతో, తన ఆకర్షణతో, తన నాట్యంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది కాబట్టి నెమలి ఒక ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడైనా సరే సంభోగం లేకుండా పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. సో ఇప్పుడు గుడ్డు అంటే ఎగ్ ఉంటుంది, అలాగే ఎగ్ ఫర్టిలైజ్ తర్వాత పిల్లలు పుడతారనేది మన అందరికీ తెలిసిందే కాబట్టి సో ఖచ్చితంగా ఎగ్ స్పర్మ్ కలిస్తేనే పిల్లలు పుడతారు అనేది అందరికీ తెలిసిందే. సో నెమలి విషయంలో కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మగ నెమలి పురివిప్పి నాట్యం ఆడేది ఎందుకు అనంటే ఆడనెమలిని అట్రాక్ట్ చేయటం కోసం, అంటే సంభోగానికి ముందు జరిగే ఒక ప్రక్రియ. సో ఆ ప్రక్రియని మనం అర్థం చేసుకోకుండా కేవలం నాట్యం సమయంలో మగ నెమలి పురివిప్పి నాట్యం ఆడుతూ ఉంటుంది, ఆపోజిట్ ఆడనెమలి తన కన్నీరు ఏదైతే ఉంటుందో దీని ద్వారానే సంభోగం జరిగి ఆటోమేటిక్ గా పిల్లలు పుడతారు అనేది మాత్రమే, అంటే శారీరక కలయిక ఉండదు అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ సో ఈ పురివిప్పి నాట్యం ఆడిన తరువాత ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది సహజ సిద్ధంగా జరుగుతుంది. బట్ అది మాత్రానికి మనుషులకి తెలియకుండా జరిగిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నెమళ్ళ సంభోగం అనేది చాలా తక్కువ సమయం అనమాట, అంటే జనాలు ఊహించలేనంత తక్కువ సమయంలో వాటి సంభోగం జరిగిపోతుంది కాబట్టి ఆ సంభోగం అనేది ఎవరికీ తెలియదు, ఎవరికీ కనిపించదు. కాబట్టి కేవలం పురివిప్పి నాట్యం ఆడుతున్నటువంటి మగనెమలిని ఆడనెమలిని చూసి శారీరక సంబంధం లేకుండా జస్ట్ ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి అక్కడే వాటి కలయిక జరిగిపోతుంది, ఇలాగే పిల్లలు పుడతారు అనేది జనాల్లో వచ్చినటువంటి ఒక అపోహ మాత్రమే. బట్ దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నెమలి కూడా ఒక పక్షే కాబట్టి ఖచ్చితంగా ఎగ్ ఫర్టిలైజ్ జరగాలి, స్పర్మ్ ఎగ్ కలవాలి, అలా కలిస్తేనే పిల్లలు పుడతాయి అనేది అసలైన వాస్తవం. ఎస్, సో ఫైనల్ గా పురాతన సాంప్రదాయాలు అనేది గుడ్డిగా నమ్మటానికి కాదు, ఆలోచించి అర్థం చేసుకోవడానికి.